వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. 28వ వచనం కొంచెం చెప్పడం జరిగింది. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించండి అని అంటున్నాడు. అడవి పువ్వుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? మనుషులు చింతిస్తున్నటువంటి అంశాలలో మొట్టమొదటిగా ప్రధానమైనది భోజనం. నేనేం తింటాను. రెండవది నేనేం ధరించుకుంటాను. సో ఏం ధరించుకుంటాను అనేటువంటిది కూడా మనిషికి ప్రధానమైన సమస్యగా మారిపోయింది కనుక అసలు కనీస అవసరతలైన వీటి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు, అడవి పువ్వులను అలంకరించగలిగినటువంటి దేవుడు, లేక అడవి పువ్వుల చేత చుట్టూ ఉన్నటువంటి ఈ పర్వతాలను, ఈ చక్కని ప్రకృతిని శోభాయమానంగా తీర్చిదిద్దగలిగిన దేవుడు నీ జీవితాలు కూడా అటువంటి శోభను కలిగించగలడు అనేది యేసు ప్రభు వారి యొక్క ఉపదేశం. సో మీరు చింతించొద్దు, ప్రతి విషయం దేవునికి వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు అని చెప్పడం ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. దీన్ని మనం గత వారం ఇంకా కొంచెం లోతులోకి వెళ్ళాం. పైన ఆకాశ పక్షులను చూడుడి అని ఎందుకు అంటున్నాడు, ఇక్కడ అడవి పువ్వులను చూడండి, ఎలాగు ఎదుగుచున్నవో చూడండి అని ఎందుకు అంటున్నాడు అనే వివరాలన్నీ చూసాం. కానీ వస్త్రములను గురించి చింతింపనేలా అన్న దాంట్లో ఇప్పుడు మరొక వచనంలోనికి వస్తున్నాం. 29వ వచనం. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరించబడలేదు. సొలొమోను కూడా ఇంతటి గొప్ప వైభవాన్ని, లేక గొప్ప వైభవం కలిగిన సొలొమోను కూడా ఈ రీతిగా అలంకరించబడలేదు అనేది యేసు ప్రభు వారి యొక్క ఉపదేశం. సొలొమోను గురించి కొంచెం ఆలోచన చేస్తే, యూదా పరిపాలకులలో లేక ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజులలో చాలా ఘనమైన కీర్తిని మూటగట్టుకున్న వ్యక్తి, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి, బహు ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి గురించి యేసయ్య ప్రస్తావిస్తున్నాడు. అంటే మీకు తెలిసినటువంటి గొప్ప రాజు, అత్యంత వైభవం కలిగినటువంటి రాజు, అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి రాజు, మీరు ఎవరి గురించి గొప్పగా చెప్పుకుంటారో ఆ రాజు కూడా నేను అలంకరించగలిగినంత శోభాయమానంగా తీర్చిదిద్దబడలేదు. సొలొమోను పరిపాలనలో ప్రజలందరూ ఆస్తిపాస్తులతో, వజ్ర వైఢూర్యాలతో, రకరకాల వైభవాలతో తొలతూగారు. కానీ దేవుడేం మాట్లాడుతున్నాడంటే, సొలొమోను కంటే గొప్పవాడిని నేను. ఎవరైతే దేవుని రాజ్య సభ్యులవుతారో, దేవుని అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారో వారు సొలొమోను కంటే గొప్ప వైభవాన్ని మూటకట్టుకుంటారు. అడవి పువ్వులను ఒకసారి చూడండి, వాటినే అంత అందంగా చేయగలిగిన దేవుడు అంతకంటే వైభవంగా నీ జీవితాలను మార్చలేడా అనేది యేసు ప్రభు వారి యొక్క ఉపదేశంగా మనం చూస్తాం. తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను. ఒక వ్యక్తి భౌతిక ఆస్తుల పరంగా సొలొమోను కంటే ఎక్కువ ఘనత, కీర్తి, వైభవం పొందినట్టుగా చరిత్రలో ఎక్కడ కూడా మనం చూడం. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక చదివితే, రాజైన సొలొమోను భూరాజులందరికంటే ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడు ఆయన. భౌతికమైన ఐశ్వర్యంలోను జ్ఞానంలోనూ కూడా సొలొమోను చాలా గొప్పవాడైపోయాడు. ఈ సొలొమోను వైభవం ఎంతగా ఉన్నదో షేబా దేశం నుంచి వచ్చిన రాణి యొక్క మాటల్లో మనం వినొచ్చు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం నుంచి కూడా మీరు చదివినప్పుడు, షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద భోజన పదార్థములను
అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై, అతని దగ్గర పనివాళ్ళు, అతని చుట్టూ ఉన్న పరివారము, అతని యొక్క సింహాసనము, అతడు ఉండేటువంటి ప్రాంగణము, ఇవన్నీ చూసినప్పుడు ఆవిడ విస్మయం పొందిందంట. ఎంత పద్ధతిగా, ఎంత డిసిప్లైన్డ్గా, ఎంత పంక్చువల్గా, ఎంత అందంగా ఇవన్నీ ఉన్నాయే. 6వ వచనం, రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గురించి జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకి ఉంటిని. ఉన్నదానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ భాగ్యము, నీ ఐశ్వర్యము నేను విన్నదానికంటే చాలా ఎక్కువ ఉన్నది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిజంగా గొప్ప వైభోగం కలిగిన వారుగా కనపడుతున్నారు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. చాలా అదృష్టవంతులు, నువ్వు చాలా చక్కని మాటలు చెప్తున్నావు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగునుగా. సొలొమోనుకున్న జ్ఞానం, సొలొమోనుకున్న వైభవం దేవునికి మహిమను తీసుకుని వచ్చింది. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములు అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. నిజంగా నిన్ను ఎంత వైభవంతో, ఎంత వైభోగముతో నింపినటువంటి నీ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మిమ్మల్ని మీ దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో నాకు అర్థమవుతుంది అంటున్నాడు. ఆ కింద మీరు చదివితే అతడు ఎంత చక్కగా అలంకరించబడ్డాడో మనం చదవచ్చు. 10వ వచనం, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారము, బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. శేబదేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము వాడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చాను. ఈ రత్నములు బంగారము ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? ఓఫీరు దేశం అన్నాడు కదా. ఓఫీరు దేశం అంటే ఏంటనుకుంటున్నారు? మన భారతదేశం. ఇక్కడి నుంచి సొలొమోను రాజు దగ్గరికి గంధపు మ్రానులు కేవలం కర్ణాటక, తిరుపతి ఈ ప్రాంతాల్లోనే ఉంటాయి. ఎర్ర చందనం కేవలం ఆ ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. ఇక్కడ నుండి ఎర్ర చందనం అక్కడికి వెళ్ళింది. వజ్ర వైఢూర్యాలు భారతదేశంలో రాసులుగా పోయబడి అమ్మబడేవి. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు. బంగారం కూడా భారతదేశంలో విస్తారంగా దొరికేది. వాస్తవానికి బంగారం ఇక్కడ తయారు కాదు, కానీ అంతటి వ్యాపారం ఇక్కడ జరుగుతుండేది. ఇక్కడ కూడా బంగారపు గనులు ఉన్నాయి, కానీ విదేశాలతో పోలిస్తే తక్కువ. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు రాజనగరును, స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడనూ కనబడవు. ఈ పుస్తకం రాసేసరికి అవి ఎక్కడ దొరకవని రాశారు, కానీ భారతదేశంలో ఎప్పటికీ లభ్యమవుతున్నాయి. సొలొమోను తన ప్రభావనకు తగినట్టు షేబా దేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఆమె కోరిందంతా ఆమెకి ఇచ్చాడు. ఎంతటి భోగభాగ్యాలు! ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబి రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించాను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తుతో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెం ఒకటింటికి 300 తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందు ఉంచెను. ఎంతటి బంగారం, ఎంతటి వెండి, ఎంతటి రత్నములు! మీరు 22వ వచనం దగ్గర రండి. సముద్రమది హీరాము వాడలతో కూడా తర్షీషు వాడలను రాజును కలిగి ఉండెను. ఈ తర్షీషు వాడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పెట్టెలను తీసుకుని వచ్చుచుండెను. నెమలి పెట్టెలు, నెమలి అనేది మళ్ళీ భారతదేశానికి సంబంధించినటువంటిదే.
ఏనుగు దంతాలు మన దగ్గరే లభ్యమయ్యేవి. కాబట్టి అక్కడి నుండి ఓడలు వచ్చి ఇటు కేరళ వైపు అరేబియా సముద్రం వైపు వచ్చి ఇక్కడి నుండి ఇవన్నీ పట్టుకుని వెళ్తుండేవి. ఇవన్నీ భారతదేశం నుంచి వచ్చాయి అన్న దాని గుర్తుగా ఆ మధ్యన ఇస్రాయేల్ దేశం ఒక స్టాంపు విడుదల చేసింది. దాని మీద ఎలా వీళ్ళ భారతదేశం దగ్గర నుంచి పట్టుకెళ్తూ వచ్చారో అవన్నీ కూడా ఒక బొమ్మ రూపంలో చూపించబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా సొలొమోనుకి వస్తుండేవి. సొలొమోను అంతటి ఐశ్వర్యంతో తొలతూగుతుండేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, సొలొమోను కూడా దేవుడు అలంకరించినంత గొప్పగా అలంకరించబడలేదు. దేవుడు ఎంత మహిమకరంగా ఈ ప్రకృతిని తీర్చిదిద్దాడో అలా తీర్చిదిద్దబడలేదు. దేవుడు నిర్మించినటువంటి ప్రకృతి సొలొమోనుకున్న వైభవం కంటే మహిమకరమైనది. కాబట్టి మీ జీవితాలని అపురూపంగా మహిమకరంగా తీర్చిదిద్దగలిగిన దేవునిపై ఆధారపడండి. ఏమి తింటామా, ఏమి తాగుతామా అని వాటి గురించి, ఏం ధరించుకుంటామా అని వాటి గురించి ఆలోచించకండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఉపదేశిస్తున్నారు. కనుక ఈ మాటల్లో నుండి ఇంకా అనేకమైన విషయాల్ని మనం ఈవేళ ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు మత్తయి సువార్త 6:25లో ఆహారము కంటే ప్రాణము గొప్పది అని చెప్పారు. ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. మీరు ఆలోచించడం వల్ల మీ జీవితంలో ఒక్క గంట కూడా మీ ఆయుష్ను పెంచుకోలేరు. అలాగే చుట్టూన్నటువంటి జంతువులను చూడండి. గొర్రె పిల్లను చూస్తే అది చక్కని ఉన్నితో కప్పబడింది. పిల్లలను చూసినా వాటికున్న ఉన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. వాటికి దేవుడు పుట్టుకతోనే చక్కని అలంకరణ ఇచ్చి పుట్టించాడు. కానీ మనిషిని దేవుడు దిగంబరుడుగా తయారు చేశాడు. మనిషి కప్పుకోవడానికి ఒంటి మీద జంతువులకు ఉన్నట్టుగా బొచ్చుతో పుట్టలేదు. అయితే ఆదికాండంలో మనం చదివినప్పుడు దేవుడు మనిషిని తన మహిమతో నింపాడు. ఎప్పుడైతే దేవుని మహిమ అతన్ని విడిచిపెట్టిందో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు వాళ్ళు మేము దిగంబరులు అని తెలుసుకున్నారు. అంతవరకు వాళ్ళ దిగంబరులు అన్న విషయం వాళ్ళకు తెలియదు. దేవుని పోలికలో, దేవుని స్వభావంలో, దేవుని మహిమతో నింపబడి ఉన్నారు గనక వాళ్ళు దిగంబరులము అని గుర్తించగలిగిన పరిస్థితుల్లో లేరు. కాబట్టి మనిషి మాత్రమే ఏ రోజైతే దేవుని మహిమను కోల్పోయాడో ఆ రోజు నుండి తన శరీరాన్ని కప్పుకోవడానికి, తన సిగ్గును దాచుకోవడానికి అతడు వస్త్రముల వెనకాల పడ్డం మొదలుపెట్టాడు. అందం కోసం, వెచ్చదనం కోసం వస్త్రములను కావాలనుకునేటువంటి కోరిక అక్కడ మొదలైంది. మీరు ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వెళ్తే దేవుడు ఆదాము అవ్వలను నిర్మించినప్పుడు వాళ్ళకు వస్త్రాలు ఉన్నాయా లేదా అనేటువంటి ప్రస్తావన లేదు. వాళ్ళని తయారు చేసిన తర్వాత కూడా వాళ్ళకు తినడానికి కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి ప్రతి పండుని మీరు తినొచ్చు, దేని ఫలములైనా మీరు తినొచ్చు అని చెప్పాడే తప్ప మీరు ఈ బట్టలు వేసుకోండి, ఎలా అలంకరించుకోండి అని ఆయన చెప్పలేదు. ఏ రోజు వాళ్ళు సర్పము యొక్క కుయుక్తిలో పడిపోయారు, లేక అపవాది వాళ్ళను మాటల చేత మోసగించాడు, వాళ్ళు దిగంబరులమని తెలుసుకున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకం నుంచి రమ్యమైనది అని చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. ఏ రోజు తాము దిగంబరులమని వాళ్ళకు అనిపించిందో, మన దేహాలు ఎటువంటి కాపుదల లేకుండా ఉన్నాయి, సౌందర్యం లేకుండా ఉన్నాయి, బహిరంగంగా కనపడేటట్టు ఉన్నాయి, ఇవి కప్పుకోవాలి అన్న ఆలోచన, అలంకరించుకోవాలి అన్న ఆలోచన పాపం వలన వచ్చింది. పాపం లోకంలోనికి రాకపోర్వం, మనిషి పాపములో పడకపోర్వం అలంకరణ గురించినటువంటి ఆలోచనలు అతనికి ఏమాత్రము లేవు. కానీ ఏ రోజున అతను పాపంలో పడ్డాడో ఆ రోజు నుండి కూడా మనిషి తన అలంకరణ గురించినటువంటి ఆందోళనలో పడిపోయాడు. కాబట్టి ఎవరైనా తమ అలంకరణ పైన ఎక్కువ శ్రద్ధ నిలిపి అలంకరణ గురించి ఆలోచిస్తూ ఆహారం కంటే కూడా అలంకరణ కోసమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ సరైన అలంకరణ లేదని
ఆందోళన చెందుతూ ఎవరైతే తమ జీవితాలను దుర్భరంగా చేసుకుంటున్నారో వాళ్ళు పాపం యొక్క తీవ్రమైన ప్రభావంలో ఉన్నారన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అంతవరకు వాళ్ళకి అలంకరణ గురించిన ఆలోచన ఎందుకు లేదు? సరే, అలంకరణ గురించిన ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రభా, మమ్మల్ని ఇంత దిగంబరులో ఎందుకు చేశావు? ఈవేళ మాకు సిగ్గేస్తుంది, మాకు ఏదైనా వస్త్రాలు ఇయ్యని అడుగుండాలి. అప్పుడు బహుశా ఒకవేళ మానవ భవిష్యత్తు వేరేగా ఉండేదేమో. ఆకులు ఎంతకాలం నిలబడతాయండి? ఆకులు ఎండిపోతాయి, రాలిపోతాయి. కనుక వాళ్ళ తిప్పులు చూచిన దేవుడు వాళ్ళకి చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చాడని ఇదే లేఖనములో కొంచెం ముందుకు చదివితే మనకి అర్థమవుతుంది. 21వ వచనం, ఆదికాండం 3:21. దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలైనా నిలబడతాయేమో తప్ప అంజూరపు ఆకులు ఎంతవరకు నిలబడతాయి? కచ్చడములు కుట్టుకున్నారంటే వాళ్ళు, కడ్రాయర్లు, బనీన్లు కుట్టుకున్నారు. నీవు అలంకరించుకోవాలి అని అనుకున్నా కూడా నీ అలంకరణ నిలబడదు. నీ అలంకరణ నీ అవమానాన్ని కప్పలేదు. నీ అలంకరణ నిన్ను అందంగా తీర్చిదిద్దలేదు. కానీ అదే దేవునిపై ఆధారపడగలిగితే, అయినా ఆ దేవుడు ఎంత మంచివాడండి. నేను తినొద్దన్న పండు తిన్నారు, సిగ్గు తెలిసిపోయింది మీకు, దిగంబరులమని అర్థమై అంజూరు ఆకులతో కప్పుకుంటున్నారు, మీ చావు మీరు చావండి అని వదిలేలేదు. వాళ్ళ అవమానాన్ని కప్పడానికి ఆయనే ప్రయత్నం చేశాడు. కాబట్టి దేవుని మనసు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మానవులమైనటువంటి మనం, మన పిల్లలు మన మాట వినకపోయినా, మన స్నేహితులు మనకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినా మనకి చాలా కోపం వస్తుంది. వాళ్ళని వదిలేస్తాం. నీ కర్మను నీ చావు చావుని వదిలేస్తాం. కానీ మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. వాళ్ళు అంజూరపు ఆకులతో తమ అవమానాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళను ప్రేమించిన దేవుడు, వాళ్ళను అభిమానించిన దేవుడు, వాళ్ళ ఆందోళనని అర్థం చేసుకున్న దేవుడు తానే వారికి చొక్కాయలు చేయించిస్తున్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు మనలను అలంకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు పాపం వలన వాళ్ళ శరీరాలు దిగంబరత్వం మాత్రమే చూశాయి. కానీ మనిషి పాపం వలన దేవునికి దూరమైనటువంటి దిగంబరత్వాన్ని సంపాదించుకున్నాడు. అది ఎటువంటి దిగంబరత్వమో నేను ఈ వర్తమానంలో కాస్త ముందుకు వెళ్ళినప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. కానీ బైబిల్ గ్రంథంలో వస్త్రములను గురించినటువంటి వివరాలు చాలా ఉన్నాయి. వస్త్రములు వేషధారణగా మాత్రమే కాదు, వస్త్రములు వ్యక్తిత్వాన్ని చూపించేవిగా కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలోకి మీరు వెళితే ఆ సంఘటన నేను మీకు చెప్తాను. ఇస్సాకుకు యాకోబు, ఏసావు అనే 2 పిల్లలు ఉండేవారు. ఏసావు, యాకోబు ఇద్దరు కూడా కవలలు. వాస్తవానికి ఒకడు పెద్ద, ఒకడు చిన్నేమీ కాదు. కానీ ఒకడి కంటే ఒకడు ఒక్క సెకండ్ ముందుకు వచ్చినా వాడు పెద్దోడుగా ఎంచబడతాడు గనక ఏసావు పెద్దవాడయ్యాడు, యాకోబు చిన్నవాడయ్యాడు. ఈ యాకోబు, ఏసావులు ఇద్దరూ కూడా ఎదుగుతున్న క్రమంలో ఇద్దరు విభిన్నమైనటువంటి జీవన శైలికి అలవాటు పడ్డారు. ఏసావు వేటాడి సంపాదించడం, యాకోబు ఇంటి పట్టున తల్లి అడుగు జాడలో నడవడం చూస్తాం. సో అక్కడ జరిగినటువంటి సందర్భం మీకు తెలుసు. ఏసావుని దీవించాలని ఇస్సాకు ఆశపడినప్పుడు తల్లి ఆవేదన చెంది, ఇప్పటికే వీడి ప్రవర్తన, వీడి పద్ధతి బాగోలేదు, ఇక వీడి సంతానం విస్తరిస్తే ఇది సమాజానికి అవమానకరంగా, దేవునికి అవమానకరంగా, కుటుంబానికి అప్రతిష్టకరంగా ఉంటుంది గనక వీడు దీవించబడడం కుదరదు అని తన చిన్న కుమారుడు లేక 1 సెకండ్ వెనకాల పుట్టినటువంటి యాకోబు దీవించబడితే మంచిదని ఏసావు వేసుకునే బట్టలు యాకోబుకు తొడిగించి, అప్పటికే ఇస్సాకు వృద్ధాప్యం చేత కన్నులు మందదృష్టి గలవాడై ఉన్నాడు, చూపు కనబడడం లేదు. కనుక ఇస్సాకు దగ్గరికి ఇద్దరు కవలలే, చూడడానికి ఒకలానే ఉంటారు, కానీ రూపాల్లో కొంచెం తేడా ఉంది. అంటే ఆహార్యంలో కొంచెం తేడా ఉంది. ఏసావుకు ఒంటి మీద బొచ్చెక్కు ఉంటుంది, యాకోబుకు ఉండదు, అంతే. కనుక ఏసావు వేసుకునే బట్టలు యాకోబుకు సరిపోతాయి. అవే బట్టలు వేసి యాకోబుని ఇస్సాకు దగ్గరికి భోజనం పెట్టి పంపించింది. ఇస్సాకు ఆ భోజనం తిని నా పెద్ద కుమారుడే వచ్చాడు అనుకొని ఆశీర్వదిస్తాడని ఆవిడ ఆశపడింది. ఆవిడనుకున్నట్టుగానే ఇస్సాకు యాకోబుని దగ్గరికి తీసుకొని అతని బట్టలు వాసన చూస్తున్నాడు. ఆ బట్టల వాసన చూసి
అది తన పెద్ద కుమారుడు అనుకొని దీవిస్తున్నాడు. అంటే బట్టలు కేవలం అలంకరణకు మాత్రమే కాదు, వ్యక్తిత్వానికి కూడా గుర్తుగా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వాసన చూడగానే ఇది ఏసావు అని అనుకున్నాడు, కానీ వాస్తవానికి లోనున్నవాడు యాకోబు. కాబట్టి అలంకరణతో పాటు అవి ఒక రకమైనటువంటి వాసనను కూడా వెలుబుచ్చేవిగా మనం ఆలోచించుకోవచ్చు. నిర్గమకాండం 40:13 అహరోను యాజకుడైన తర్వాత అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేశారు. ఇతడు యాజకుడు అని తెలియజేయడానికి అతనికి ప్రత్యేకమైన వస్త్రాలు ధరింపజేశారు. అందుకే అంటాను, వస్త్రాలు వాళ్ళు ఎవరో ఏంటో అనేవి తెలియచేసేయడానికి సూచనగా ఉండేవి. రాజవస్త్రాలు వేరేగా ఉంటాయి, యాజకుని వస్త్రాలు వేరేగా ఉంటాయి, సైనికుని వస్త్రాలు వేరేగా ఉంటాయి, ఆరాధన చేసేటువంటి పాటలు పాడేవాళ్ళ వస్త్రాలు వేరేగా ఉంటాయి, ప్రవక్తల వస్త్రాలు వేరేగా ఉంటాయి. ఇలాగా స్త్రీల వస్త్రాలు వేరు, పురుషుల వస్త్రాలు వేరు. ఇలా బైబిల్లో ఒక్కొక్క వస్త్రము వారి వ్యక్తిత్వానికి ప్రతీకగా కనపడుతూ వస్తుంది. 1 సమూయేలు గ్రంథం 17:38 దావీదు గొల్యాతును చంపడానికి యుద్ధానికి అని వెళ్తా ఉంటే సౌలు అతనికి యుద్ధ వస్త్రములను ధరింపజేశాడు. అంటే యుద్ధ వస్త్రాలు కూడా ఉండేవి. ఒక్కొక్క పనికి ఒక్కొక్క వస్త్రాలు వేసుకున్నట్లుగా యుద్ధానికి వెళుతున్నప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించేవారు. యుద్ధ వస్త్రాలు మనం వేసుకునే సామాన్యమైన వస్త్రాల్లో ఉండవు. అవి చాలా బరువుగా, చాలా బలీయమైనటువంటి లోహములతో తయారు చేసినటువంటి పదార్థముగా ఉంటాయి. కత్తి దూసిన, ఈటతో పొడిచిన, బాణములు వేసిన వెంటనే శరీరంలో దిగకుండా కాపాడగలిగిన వస్త్రాలు కూడా ఉండేవి. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 5:12 మీరు చూసినప్పుడు సన్నపు నార వస్త్రములు కనబడతాయి. ఇవి ఆరాధన చేసేవారు వేసుకునేవారు. అలాగే కొన్ని ఉత్సవాల్లో వాళ్ళు చక్కగా డ్యాన్సులు వేయటానికి, పాడడానికి, అందరితో కలిసి చక్కగా ఆనందించడానికి అలంకరించబడిన ఉత్సవ వస్త్రములను కూడా వేసుకునేవారని యెషయా 3:22 బట్టి తెలుస్తాం. అయితే మనుషుల అలంకరణలో ఇన్ని విభిన్నమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చేటువంటి అలంకరణ కంటే ఏది కూడా బలమైనది కాదు, ఘనమైనది కాదు, సువాసన భరితమైనది కూడా కాదు. ఎఫెసీ పత్రిక 6:10 చదివినప్పుడు దేవుడిచ్చు సర్వాంగ కవచం కనబడుతుంది. అది కాపాడినట్లుగా ఈ లోకంలో ఏ రకమైన యుద్ధ వస్త్రాలు కూడా శత్రు దాడి నుంచి నిన్ను కాపాడలేవు. యెహెజ్కేలు గ్రంథం 16 దేవుడు ఏ విధంగా అలంకరిస్తాడో, ఎన్ని రకాలైనటువంటి అలంకరణలు ఆయన మనసులో ఉన్నాయో అవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథం 16 కనబడుతుంది. కాబట్టి దేవుడికి ఉన్నంత స్పృహ, దేవుడికి ఉన్నంత ఆలోచన, దేవునికి ఉన్నంత జ్ఞానం ఏ మనిషికి లేదు. దేవుడు అంటున్నాడు, సొలొమోను కూడా ఇలా అలంకరించబడలేదు. కాబట్టి అందరికంటే గొప్ప స్పృహ, గొప్ప జ్ఞానం దేవునికి ఉన్నది కనుక అన్ని విషయాల్లో మనం దేవునిపై ఆధారపడితే మంచిది. మనకు మనమే మన జీవితాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు సిగ్గుపడిపోతాము తప్ప మనం నిజంగా మన జీవితాన్ని అపురూపంగా మలుచుకోలేం. అంజూరపు కట్టడాలు ఎక్కడ పనిచేస్తాయండి? వాళ్ళకు చర్మపు చొక్కాయలు తొడిగించాడు. భౌతికమైన యుద్ధంలో వాళ్ళు వేసుకున్న యుద్ధ వస్త్రాలు సరిపోతాయేమో. ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధంలో మనం విజయశీలం కావాలి అనుకుంటే భౌతికమైన యుద్ధం కంటే కూడా ఆధ్యాత్మికమైన యుద్ధం చాలా కీలకమైంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా బలపడితే తప్ప భౌతికమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకోలేరు. కానీ ఆధ్యాత్మిక యుద్ధంలో విజయం ఉండాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. బలంలోను ఆహార్యంలోను దేవుడిచ్చేటువంటి అలంకరణ మిన్నైనది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. యాజకుడికి ఆయన తొడిగించిన వస్త్రాలు దేవుని ఆలోచనకు అవి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఒక తలపాగా దగ్గర నుంచుకొని పాదరక్షల వరకు కూడా యాజకుని వస్త్రాలు దేవుని మనసులో ఉన్న ఉద్దేశానికి ప్రతీకగా కనపడతాయి. ఇప్పుడు దాన్ని వివరించడానికి టైం లేదు, కానీ దేవుడు కోరినట్లు కాకుండా మనకు మనమే సంపాదించుకోవాలన్నప్పుడు ఎన్నో సమస్యలో పడిపోతాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలనేదే మనం ఈ పూట అర్థం చేసుకోవాలి. 2వ రాజుల గ్రంథం 5 మీరు వెళ్తే అక్కడ ఎలీషా దగ్గర పనిచేస్తున్న గెహజీ అనేటువంటి వ్యక్తి కనబడతాడు. నయమాను అనేటువంటి ఒక సిరియా సైన్యాధిపతి
తన కుష్ఠరోగం బాగు చేసుకోవడానికి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ద్వారా అతడు ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో ఎలీషాకు అతడు బహుమానంగా వస్త్రములను విలువైన పదార్థాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎలీషా వద్దు అని చెప్పి వారించి పంపించేస్తాడు. నిజమైనటువంటి దైవ సేవకులు, దేవుని వెంబడించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవునిపై ఆధారపడేవారు భౌతిక సౌందర్యపు లాలసులో పడరు. నేనెంత అందంగా కనపడాలని ప్రయత్నం చేయరు, ఎంత వినయంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. నేనెంత ఆకర్షణీయంగా ఉండాలని ప్రయత్నం చేయరు, నేను దేవునికి ఎంత ఆమోదయోగ్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ ప్రసంగికులు వాళ్ళు వేసుకునే అలంకరణలు, వాళ్ళు అనుసరించేటువంటి విధానాలు సామాన్యులకు కూడా చాలా యావగింపుగా ఉన్నాయి. ఒకప్పుడు సేవకుడు అంటే అతి సామాన్యమైనటువంటి వస్త్రాలు ధరించి తన మహిమను కూడా విడిచి మనిషిగా మారిన దేవునికి ప్రతినిధిగా కనబడేవాడు. కానీ ఇవాళ దాన్ని రివర్స్ చేశారు. మన దేవుడు రాజాదిరాజు, నేను రాజాదిరాజు బిడ్డను కనుక రాజాదిరాజులా ఉంటానని రాజవస్త్రాలు కూడా వేసుకోవడానికి సిగ్గు ఎగ్గు లేకుండా వెళుతున్నారు. అంటే సువార్త పరమార్థాన్ని మార్చేశారు. సువార్త దేవుడే మనుషులకు దిగి వచ్చాడు, దేవుడు మనుషుల కొరకు అన్ని విడిచిపెట్టాడు, దేవుడు మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు అనేది సువార్తలో ఉన్న భావం అయితే ఇవాళ దాన్ని మార్చేశారు. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు అన్ని ఇవ్వాలి, దేవుడు దీవించాలంటే నువ్వు నా దగ్గరకు వచ్చి నా పాదసేవ చేసుకోవాలి, నువ్వు దేవుడిని ప్రేమిస్తే దైవజనుడు ఇంకా బాగా అలంకరించబడాలి అని మార్చేశారు. కాబట్టి ఈవేళ ఉండేటువంటి ఈ సేవకులందరూ కూడా ఎలా క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తారో నాకు అర్థం కావటం లేదు. ఇవాళ వాళ్ళు అలంకరణకి ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రార్థనకు వాక్యానికి ఇవ్వటం లేదు. బయటికి ప్రదర్శించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. దీనికి వాక్యం పూర్తి విరుద్ధం. నీ వ్యక్తిగతమైన ప్రార్థన బహిరంగ ప్రదర్శన కాకూడదు. నీకు దేవునికున్న సంబంధం నీ అలంకరణలో కనపడాల్సిన అవసరం ఏమి లేదు. ఇంకా చెప్పాలి అనుకుంటే మనం అతి సామాన్యమైన వ్యక్తులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు అంతటోడే దీనుడుగా దాసునిగా ఉండగలిగితే మరి మనం ఎలా జీవించాలనేది ఆలోచన చేసుకోండి. అయినా అలంకరణ వరకు వస్తే దేవునికి ఉన్నంత స్పృహ, దేవునికి ఉన్నంత జ్ఞానం, దేవునికి ఉన్నంత అలంకరించగలిగిన తత్వం ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. అంజూరపు ఆకులు ఏం సరిపోతాయిరా, నేను చర్మపు చొక్కాయలు చేస్తానన్నాడు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వృత్తాంతం గురించి అయితే ఎలీషా నాకు ఈ అలంకరణ అక్కర్లేదని పంపించేస్తే, నాకు ఈ ఆస్తుపాస్తులు అక్కర్లేదు, నీ వైభవంతో నువ్వు పట్టుకొచ్చినటువంటి ఈ వజ్రవైడూర్యాలు నాకు అక్కర్లేదు, నువ్వు పట్టుకొచ్చిన వస్త్రాలు అక్కర్లేదు, నువ్వు పట్టుకుని వెళ్ళిపోవు అని పంపించేస్తే వెనకాల ఈ గెహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాటిపై అతను మనసు పడింది, వాటి కొరకు పరిగెత్తాడు, అబద్ధాలు చెప్పాడు, అవన్నీ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దీన్ని ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 5:26లో ఎలీషా ప్రశ్నిస్తున్నాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. గెహజీ, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? నువ్వు దేవుని సేవలు ఉండాల్సిన వాడివి, దేవుని బిడ్డగా బ్రతకాల్సిన వాడివి, నీ అవసరాలని దేవుడే తీరుస్తాడని దేవుడిపై ఆధారపడవలసిన వాడివి. నా దగ్గరే ఉంటూ నా దగ్గరే వింటూ వెళ్ళి ఆ వస్త్రాల కోసం, ఆ వజ్రవైడూర్యాల కోసం, ఆ ధనం కోసం, ఆస్తిపాస్తుల కోసం వాడి వెనకాల పడతావా? అవన్నీ కావాలనుకుంటావు కదా, దాంతోపాటు వాడి కుష్టు కూడా తీసుకో అన్నాడు. వెంటనే గెహజీకి కుష్టు వ్యాధి మొదలైంది. దేవుడు ఇవ్వని అలంకరణ నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, నీకు శాపకరంగా మారిపోతుంది. దేవునిపై ఆధారపడి, దేవుని విధి విధానాలకు లోబడి, దేవుడిచ్చినది నువ్వు ధరించుకోగలిగితే అది నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పంచిపెడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సంఘాలకు ఇస్తున్న ఉపదేశంలో దేవుడు ఒక సంఘానికి ఉన్న దిగంబరత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి
లవదొకయ్యలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగాను లేవు, ఇటు భక్తిపరుడుగాను లేవు, అటు భక్తిని విడిచిన వాడుగాను లేవు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండగా నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. సగం దేవుడు, సగం దెయ్యం, సగం లోకం, సగం భక్తి. ఏదో ఒక నిర్ణయం చేసుకోవాలి. దేవుడు కావాలా, లోకం కావాలా? ఇవాళ రెండిట్లో కాలు పెట్టే క్రైస్తవుల వలన క్రైస్తవ్యం అవమానానికి గురవుతుంది. క్రైస్తవులను చూసి సమాజం కూడా చీ అంటుంది. నా వాళ్ళు కావాలి, నాకు దేవుడు కావాలి అనే పోకడ మంచిది కాదు. నీకు దేవుడు కావాలనుకున్నప్పుడు అన్నిటినీ విడిచిపెట్టాల్సిందే. యేసుప్రభువు వారు చెప్తారు, తల్లినైనా, తండ్రినైనా, చెల్లినైనా, అక్కనైనా, ఆఖరికి తన ప్రాణమైనా ద్వేషింపుకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్తున్నాడు. ఇది టూ మచ్ అండి. అంటే వదిలే ఈ క్రైస్తవ్యాన్ని. యేసుక్రీస్తు కోసం బ్రతకాలి. దేవుడు ఉన్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు. యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు బ్రతకాలనుకుంటున్నానని నిర్ణయం చేసుకున్న మరుక్షణం నుండి లోకం నీ దృష్టికి చచ్చిపోవాలి. ఆ రోజు ఏ కార్యక్రమం తగిలినా, ఆ రోజు నీకు ఎవరు ఎటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వజూపినా కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం కంటే, దేవునితో గడపాల్సినటువంటి సమయం కంటే ఏది ఎక్కువ కాకూడదు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకు అమ్మేసినట్లుగా మనలో చాలా మంది మన పనుల కోసం, మన కార్యక్రమాల కోసం, మన యొక్క బంధువుల కోసం, మనకు కలిగేటువంటి సుఖ సౌఖ్యాల కోసం క్రీస్తును ఎన్నోసార్లు సిలువేసేస్తున్నాం. అటువంటి క్రైస్తవుల వలన క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది. క్రైస్తవ్యం త్యాగపూరితమైనటువంటి వ్యక్తుల విశ్వాసాల చేత కట్టబడింది. క్రీస్తు కోసం తమ ప్రాణాలు అర్పించిన భక్తుల జీవితాలతో కట్టబడింది. కానీ ఈవేళ భారతదేశంలో రాజీ పడుతున్న క్రైస్తవ్యాన్ని చూస్తున్నాం. ఇది దేవుని దృష్టిలో దిగంబరత్వం. చదువుదాం కిందకి. నీవు దౌర్భాగ్యుడవు, 17వ వచనం, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడనై యున్నానని ఎరుగాక. నాకు బట్టలు లేవనుకోవడం లేదు. నువ్వు దిక్కుమాలి స్థితిలో ఉన్నావు, దరిద్రుడిగా ఉన్నావు, గుడ్డివాడిగా ఉన్నావు, బట్టలు లేకుండా ఉన్నావు అంటున్నాడు దేవుడు. ఇదే ఆధ్యాత్మికమైనటువంటి దిగంబరత్వం. ఆనాడు ఆదాము భౌతికమైన దిగంబరత్వాన్ని మాత్రమే చూశాడు. ఇవాళ నులివెచ్చగా ఉంటూ అటు లోకంలో ఇటు దేవుళ్ళలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ గొడ్డలు ఉడదీసినటువంటి వ్యక్తులుగా, ఒంటి మీద బట్టలు లేనటువంటి నగ్నంగా, దిక్కుమాలిన వాళ్ళగా, దరిద్రులుగా మనలో చాలా మంది దేవుడు కనబడుతున్నాం. మనలో ఎంతమంది దేవుడు ముందు అలంకరించబడిన అపురూపమైన ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారో నాకు తెలియదు. ఇస్కరియోతు యోధాలాగా, ఏసావు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి తన ప్రభువునే అమ్మేశాడు. లోకపు స్నేహం కోసం, కుల కట్టుబాట్ల కోసం, లోక ఐశ్వర్యం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, లోకపు స్నేహం కోసం క్రీస్తుని విడిచిపెట్టే వాళ్ళందరూ దేవుడి దృష్టిలో దిగంబరులే. ఇది నా మాట కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే తమ్ముడు, చెల్లి, నువ్వు మారు మనసు పొందాలి. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కనుల కాటుకను నా యొక్క కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. మీరు దిగంబరులుగా ఉన్నారు. నేను వస్త్రాలు ఇస్తాను, దయచేసి వేసుకుంటారా? నేను వస్త్రాలు ఇస్తాను, వేసుకోవడానికి మీరు ఇష్టపడకపోతే నా రాజ్యంలో కూడా మీకు ప్రవేశం లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అంటున్నాడు. ఒక రాజు పెళ్లి చేయాలనుకుంటున్నాడు తన బిడ్డకి. అలాగే పరలోక రాజ్యం ఉన్నది. అంటే పరలోక రాజ్యం ఆనందకరమైన ప్రదేశం. విందు వినోదాలు మనందరికీ చాలా ఇష్టం. ఎవరైనా విందు భోజనానికి పిలిస్తే ఆ రోజు ఏదైనా పక్కన పెట్టేస్తాం. కానీ ఇంతకంటే గొప్ప విందుకి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. స్వయంగా దేవునితో భోజనం చేయటానికి. ఇదే ఇందాక మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదివించాను. ఆ లవదొకయ్యకి చెప్పినటువంటి ఆ మాటల్లో చివరి మాటలకు వస్తే, ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తాను, నేను అతడు కలిసి విందు చేసుకుంటాం అని యేసుప్రభువు వారు చెప్తాం మనం చూస్తున్నాం.
పరలోకపు విందు ఎవరికి కావాలండి? భూలోకపు విందులో మునిగి తేలేవాడికి పరలోకపు విందు అక్కర్లేదు. కాబట్టి ఈయన పిలువబడిన వారందరికి కబురు పెట్టాడు. కబురు పెడితే ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్పాడు. 3వ వచనం, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. పెళ్లికి కార్డు ఇవ్వడం వేరు, పెళ్లికి ఇంటింటికి వచ్చి పిలవడం వేరు. కానీ 3వది కూడా ఉంటది. పెళ్లి టైం అయిన తర్వాత కూడా మళ్ళీ కబురు పెట్టేవారు. ఇది వరకు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల చేస్తారు అనుకోండి. పెళ్లి టైం అయినప్పుడు మళ్ళీ మనుషులను పంపిస్తారు, టైం అయిపోయింది రండి అని. అది మర్యాద. సరే, ఈ రాజు ఎంత మర్యాద పరుడో, వాళ్ళే వస్తారని కూర్చోలేదు, మళ్ళీ వాళ్ళ ఇళ్ళకు పంపించాడు. పంపిస్తే 4వ వచనం, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచున్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. మరీ దారుణం అండి. భోజనం సిద్ధమైంది రండిరా అంటే నాకు రావడం కుదరదని కొంతమంది చెప్పారు. మమ్మల్ని పిలుస్తానికి వచ్చారంటే అవతల పోరాని తన్నారు, కొంతమంది చంపేశారంట. ఇవాళ అదే వింత పోకడు చూస్తున్నాం. యేసు ప్రభు నమ్ముకోండి, నరకం నుంచి తప్పించుకోండి అనే మాట వినగానే చంపేస్తున్నారు. చంపడం అనేది ఎప్పుడు రావాలి అంటే, నిన్ను చంపితే, నిన్ను కొడితే, నిన్ను బాధ పెడితే, నీకు కోపం వచ్చింది, కొట్టడానికి వెళ్ళావు. కానీ పెండ్లి విందుకు రండిరా, భోజనం సిద్ధమైంది రండిరా అన్న మాటలో ఏం దోషం ఉంది? యేసు ప్రభు నమ్ముకోండి అంటే నీకు నచ్చితే నమ్ముకో, నమ్మకపోతే మానే. కానీ ఆ మాట ఎందుకంత కోపం తీసుకొస్తుంది అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రేపు రొద్దున దేవుడు ఈ సువార్త వ్యతిరేకులందరినీ కూడా తీర్పులోకి తెచ్చినప్పుడు కూడా మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది. అయ్యో, మాట వినగానే మాకు ఎందుకు కోపం వచ్చింది, ఆ మాటకి ఎందుకు చంపేశాం అని అప్పుడు అర్థమవుతుంది. కానీ అప్పుడు వాళ్ళు తమ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉండదు. సువార్త ప్రకటన మనిషికి అంత కోపం ఎందుకు తెస్తుందో నాకు అర్థం కాదు. పెండ్లి విందుకు భోజనానికి రండిరా అంటే చంపారట వీళ్ళు. కాబట్టి రాజు కోపం వచ్చింది. అవును కదా, పెండ్లి విందుకు రమ్మంటే రానని చెప్పొచ్చు, కానీ చంపేయడం ఏంటి? రాజుగారు కోపం వచ్చింది. కోపం వచ్చి తన యొక్క సైన్యాన్ని పంపించి తన సేవకులను ఎవరు చంపారో వాళ్ళని చంపించేసి ఆ ఊర్లను తగలబెట్టిచ్చేసాడంట. రాజుగారికి అంత కోపం రావడంలో తప్పేముంది? భోజనానికి రండిరా అంటే కోపం వస్తే అటువంటి వాళ్ళని చంపకేం చేస్తాడు? సరే, ఇప్పుడు ఏం చేశాడంటే ఈ ఆహ్వానాన్ని దిక్కుమాలిన వాళ్ళందరికీ పంపించాడు. 10వ వచనం, ఆ దాసులు రాజ్య మార్గములకు పోయి చెడ్డవారిని మంచివారినేమి తమకు కనబడి వారిని అందరినీ పోగు చేసిరు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి సాల నిండెను. చాలా మందిని పిలిచేశారు, అందరూ పెండ్లి విందుకు వచ్చారు. ఇప్పుడు రాజుగారు కూర్చున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చూస్తూ భోజనం అందయ్య, బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా పలకరిస్తున్నాడు. ఎంత మర్యాదస్తుడండి. కానీ అక్కడ పెండ్లి వస్త్రము లేక కూర్చున్న ఒక వ్యక్తిని చూశాడు. పెండ్లి వస్త్రము లేక కూర్చున్నాడు. పెండ్లి వస్త్రము లేకపోవడం అంటే ఒంటి మీద బట్టలు లేకపోవడం కాదు, కానీ పెండ్లి వస్త్రం లేకపోవడం రాజుగారికి దిగంబరత్వంగా కనబడింది. వాడిని వెంటనే అక్కడి నుంచి లేపేమన్నాడు. తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకటిలో పాడేయమన్నాడు. 13వ వచనంలో, వెలుపటి చీకటి నరకమే. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు సువార్తను వ్యతిరేకించడం వలన వాళ్ళు చంపబడ్డారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పెండ్లకు పిలువబడ్డాడు, పెండ్లకు వచ్చాడు, కానీ పెండ్లి వస్త్రములు లేక అతడు నరకానికి వెళ్ళిపోయాడు. దేవుని ఎరగక, దేవుడు ఎవరో తెలియక నరకానికి వెళ్ళే వాళ్ళ సంగతి అటుంచితే, దేవుడు అంటున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు నేను నీకు ఇస్తున్నాను. దేవుడిచ్చేవి మనం ధరించాలి. దేవుడు ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు, ధరించాలి. దేవుడు ఉచితంగా పాపక్షమాపణ ఇస్తున్నాడు, ధరించాలి. దేవుడు ఉచితంగా నీకు తనతో ఉండే భాగ్యం ఇస్తున్నాడు, నువ్వు దాన్ని స్వీకరించాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. పెండ్లి కుమారుడు కంటే గొప్ప అలంకరణ ఎవరికి ఉండదు. అందుకే చూడగానే పెళ్లి కొడుకురా ఉన్నావురా అంటాం. ఎవడైనా బాగా అందంగా ఉంటే పెళ్లి కొడుకులా రెడీ ఎవరా, నువ్వు ముస్తాబయ్య ఎవరా అంటాం. అలా దేవుడు తన బిడ్డల్ని రక్షణ వస్త్రములతో అలంకరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అనే పైబట్ట, రక్షణ వస్త్రాలు దేవునికి ఇచ్చాడు. తమ్ముడు, చెల్లి, వేసుకుంటున్నావా? అలాంటప్పుడు ఈవేళ నువ్వు ఆరాధన చేయొచ్చు. కాగా 61:10, కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది.
దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు, దేవుడిచ్చిన నీతి వస్త్రాలు ధరిస్తే నిరంతరం ఆరాధనతో నీ ఆత్మ ఉల్లసిస్తూ ఉంటది. ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ప్రభుని ఆరాధన చేయాలి, ఎప్పుడు ప్రభులు ఆనందించాలి, ఎక్కడ అవకాశం వస్తుందా, దేవుని గురించి నేను ఎప్పుడు సాక్ష్యం ఇవ్వాలి, ఎలా ప్రభుని ఆరాధించాలని నీ ఆత్మ ఉర్రూతలోగుతూ ఉంటుంది. రక్షింపబడిన వ్యక్తులకు దేవుడిచ్చిన అలంకరణ అద్భుతం. మారు మనసు లేని వ్యక్తులకు భౌతిక అలంకరణే అన్నిటికంటే అమూల్యం. నువ్వు రక్షింపబడ్డావా, యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించావా, అప్పుడు నువ్వు భౌతికమైన వాటి గురించి ఆందోళన చెందవు. నేను వేసుకోవడానికి ఏముంటే ఏంటి, ఏమి లేకపోతే ఏంటి, నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు, దేవుడు నాకు నీతినిచ్చాడు, దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. తెల్లని వస్త్రములతో, ఏ వస్త్రాలు ఇవి? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు తెల్లని వస్త్రాలు అంటే రక్తములో ముంచబడినటువంటి వస్త్రాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వీళ్ళకి వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుడే ఇచ్చాడు. ఈ వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుడే ధరింపజేశాడు. మరి ఈ వస్త్రాలు ఇలా దగదగ ఎందుకు వెరుస్తున్నాయంటే వీళ్ళు అవి మురికి కాకుండా, ఆ ఏదైనా మురికి ఏర్పడినా కూడా వాటిని గొర్రెపిల్ల రక్తములో కడుక్కున్నారు. యేసు ప్రభు మనకు రక్షణనిచ్చాడు, యేసు ప్రభు మనకు నీతినిచ్చాడు. కానీ లోకంలో మనుషుల మధ్యన బ్రతుకుతున్నప్పుడు ఒక్కొక్కసారి మన జీవితంలో వెనకంజ వేయచ్చు, మన జీవితాల్లో ఏదైనా మురికిని అంటించుకోవచ్చు. కానీ నిరంతరం కూడా మన వస్త్రములు ఆయన రక్తములో ఉతకబడతా ఉంటే, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అర్పించుకొనెను అనే మాటలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం. నువ్వు వాక్యము చేత నిన్ను పవిత్రపరచుకుంటా ఉంటే, ప్రార్థనలో ఆయన రక్తము చేత నువ్వు పవిత్రపరచుకుంటూ ఉంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఉదికిన వస్త్రాలతో శోభాయమానంగా కనపడతావు. అంజూరపు కచ్చడాలు వేసుకుంటున్న వాళ్ళకి అపురూపమైన వస్త్రాలు ఇచ్చిన దేవుడు ఆత్మలను, ఆధ్యాత్మిక జీవితాలను రక్షణతో, నీతితో అలంకరించాలని ఆశపడుతున్నాడు. తెల్లగా వస్త్రాలు మార్చుకోవటానికి ఆయన తన రక్తమును మన కొరకై స్రవింపచేశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులోని యొద్దన ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో సంచరించగలిగిన భాగ్యం నేను సార్దీసులో ఉన్న వాళ్ళకి ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు తమకు అపవిత్రత అంటకుండా తమను తాము శుద్ధి చేసుకున్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనం ఉండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. దేవుడిచ్చే వస్త్రాలు అధికార సూచన, దేవుడిచ్చేటువంటి వస్త్రాలు దేవునితో ఉన్నటువంటి సంబంధానికి సూచన, దేవుడిచ్చేటువంటి వస్త్రాలు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదానికి సూచన. యేసుక్రీస్తు రక్తంలో కడుక్కుంటూ నిరంతరం నిన్ను పవిత్రపరచుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు సంఘం అనేటువంటి ఒక చక్కని శరీరాన్ని, అందులో సభ్యత్వాన్ని ప్రభు మనకిచ్చాడు. కనుక ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు,